ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థాయిని సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి, అన్నీ బాగుంటాయి. అయితే భాగ్యాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. కొన్ని విషయాలు చేయదాకా వచ్చి చేజారిపోవడం, అధికారుల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలతో ఇబ్బంది ఉండదు, కానీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. ఏదైనా సరే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది అమలు పరుస్తారు. 10 మంది 10 రకాలుగా ఎన్ని చెప్పినా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. మిమ్మల్ని కొంచెం వెనక లాగే వాళ్ళు ఉన్నారు, ముందుకు నడిపించేవారు ఉన్నారు. ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా జాగ్రత్త వహించింది. ఖర్చులు అధికంగా ఉంటుంది. రాబడి ఎంత ఉందో ఖర్చులు కూడా రెండింతలు ఉంటాయి. ఖర్చుల విషయంలో చాలా వరకు సేవింగ్స్కి వెళ్ళడం అనేది చెప్పదగినది. అదేవిధంగా అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని దగ్గర ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకంటే మనం మనగా ఉండాలి, 10 మందిలో మనకంటూ గుర్తింపు ఉండాలి, మన 10 మందిలో మనం గుర్తించాలి అనే భావంతో ఉంటారు. అవసరమైతే 10 మంది సహాయం చేద్దాం, కానీ మనం ఒక్కరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. తప్పు చేసే తల ఉంచాలి తప్పితే కానీ తప్పు చేయనంతవరకు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదని భావంతో ఉంటారు. అందుకనే పై అధికారుల వల్ల కూడా మెప్పు పొందే అవకాశం లేకపోలేదు. అయితే కింద స్థాయి ఉద్యోగస్తుల మటుకి మీ మీద ఈర్ష్య ద్వేషాలతో ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో మటుకు జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ప్రతిదీను శుభసూచకంగాను మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పరీక్షా సమయం కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. అష్టమ శని నడుస్తోంది. శని స్తోత్రం, శని అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టినట్లయితే వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు వారికి లభించడం ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ఒక మంచి పదవి వచ్చే అవకాశాలు లేకపోలేదు. స్థిరాస్తులు పెంచుకోవడం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in